హలో ఆల్. ఇక్కడ అమ్మ కొబ్బరికాయ కొడుతున్నారనమాట. షాప్ ఓపెనింగ్ అండి. థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఈ పాటికే మన వీడియో ఏంటని. చక్కగా అమ్మ పగలగొట్టేశారు. తర్వాత అంకుల్ వాళ్ళు డ్యాడీ ఫ్రెండ్స్ అనమాట. సో కొబ్బరికాయ కొట్టి అటు ఇటు పెడుతున్నారు. యాక్చువల్లీ ఇది హాఫ్ ఆఫ్ ద డే నుంచి నాకు వీడియో తీయటానికి అయ్యిందండి. యాక్చువల్లీ చాలా బిజీ అయిపోయాం మార్నింగ్ నుంచి. నేను మా హస్బెండ్ అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టారు. మార్నింగ్ 8 కల్లా ఓపెన్ చేసామండి. సో మంచి టైమింగ్స్ అంటారు కదా, మరీ సూపర్స్టిషియస్ అనుకోవద్దండి. బికాజ్ మనకి పాజిటివిటీ ఇచ్చే ఏదైనా సరే పాజిటివిటీ ఇస్తుందంటే మరి మనం దాన్ని చేస్తే తప్పేం లేదు కదా మరి. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సూపర్స్టిషియస్, ఒక పాజిటివ్ ఫీలింగ్ అంతే. ఓకే. సో యాక్చువల్లీ నాకు మార్నింగ్ ఆ హడావుడిలో వ్లాగ్ కంటిన్యూ చేయాలి అనే అసలు ఐడియా రాలేదండి. అసలు తీయటానికి కూడా ఎవరు లేరు, ఫుల్ బిజీ అనమాట మార్నింగ్ నుంచి. సో ఇది కొంచెం అంతా టైంకి ఓపెన్ చేసేసి అంతా రిలాక్స్ అయిన తర్వాత సో కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అండి, ఆ అంకుల్ రాస్తున్నారనమాట పసుపు కుంకుమ. సో ఇది మా సంగం డైరీ ఓపెనింగ్ అండి. మా డాడీ అంటే మాది కాదు, మాది డాడీది అన్న ఒకటే కానీ బట్ ఇట్స్ డాడ్స్ బిజినెస్ అనమాట. సో అంకుల్ అన్ని ఫ్రిడ్జెస్కి మనీ పెట్టుకునే బాక్సెస్కి అన్నిటికీ రాస్తున్నారనమాట ఇట్లా. సో ఇక్కడ వచ్చినవన్నీ సర్దుతున్నారు ఫ్రిడ్జ్లో. లస్సీ, కూల్ డ్రింక్స్ ఉంటాయి కదండి అవన్నీ. ఇక్కడ నేనే మా డాడీ దగ్గరికి వెళ్ళేదో మాట్లాడుతున్నాను అనమాట. అదిగోండి హాయ్. వ్లాగ్ స్టార్ట్ అయింది, చాలాసేపటికి కనిపించాను కదా. యాక్చువల్లీ ఇది నేను మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి వీడియో తీయటం. నాకు అస్సలు మార్నింగ్ అవ్వలేదన్నమాట. హడావుడి జనాలు అందరూ వచ్చిన వాళ్ళకల్లా లడ్డు ఇవ్వాలి కదా, స్వీట్ హాట్ అట్లా చాలా హడావుడి అయిపోయిందండి. అందుకే మార్నింగ్ ఆ మూమెంట్స్ని నేను క్యాప్చర్ చేసుకోలేకపోయాను. సో ఇది వచ్చేసరికి నా తాడండి. సో అర్థం చేసుకోండి, అంటే తెగింది అని చెప్పకూడదంట అంటారు కదా. సో నమ్ముతాను కొన్ని. సో అది ఏమంటారు, అతుకు వేయించడానికి గోల్డ్ షాప్కి వెళ్దామని అమ్మమ్మ నేను అందరం బయలుదేరామన్నమాట. సో ఇది ఇలా అయ్యి చాలా డేస్ అవుతుందండి. నాకే బిజీగా ఉండి వెళ్ళటం కుదరలేదన్నమాట. సో మనకి రెడీ అయినప్పుడే అన్ని పనులు గుర్తొస్తాయి కదా. సో ఆ రోజే షాప్ ఓపెనింగ్ రోజే ఇంకా అది చైన్ తీసుకొని వెళ్దాము షాప్కి అన్నట్టు, గోల్డ్ షాప్కి అని అనుకున్నాము. చాలా అలసిపోయి వాటర్ తాగుతున్నానండి. నమ్మరండి అసలు ఆ రోజు ఎంత సన్నీ అంటే బాబోయ్, చాలా సన్నీ అండి ఆ రోజు మాత్రం. ఇక్కడ కనిపిస్తుంది మా అమ్మమ్మ, క్యూటీ టీచర్ అండి. చాలా 30 ఇయర్స్ 35 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మా అమ్మమ్మకి. సో అక్కడ కస్టమర్స్ అందరు వచ్చి ఫుల్ బిజీ ఉందన్నమాట. చాలా హ్యాపీగా సింపుల్గా జరిగిపోయిందండి షాప్ ఓపెనింగ్. చాలా హ్యాపీ అందరం. సో ఇక్కడ నేను కింద కూర్చున్నాను మెట్ల మీద, చైర్స్ ఖాళీ లేక. అక్కడ చెప్తున్నాను మా హస్బెండ్కి థంబ్‌నెయిల్ కోసం ఒక పిక్ తీయమని. సో అందరం పడేలాగా తీ పర్లేదులే అన్నట్టు చెప్తున్నాను అక్కడ.
డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. ఎన్నో ఇయర్స్ ఆఫ్ బాండింగ్ అనమాట. సో అందరూ వస్తూనే ఉన్నారండి. మార్నింగ్ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు షాప్ ఓపెనింగ్ టైంకి. బట్ ఇంకా కుదరని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరూ ఈవినింగ్ దాకా వస్తూనే ఉన్నారు. సో ఈ మిషన్ చూసారు ఇక్కడ, ఇది గోల్డ్ షాప్లో అదే బంగారం బాగు చేస్తారు, వెండి అతికేస్తారు ఆ షాప్ అంటారు కదా. నాకు అంత ఐడియా లేదండి, తిట్టుకోవద్దు. దీనిలో నుంచి గోల్డ్ని సన్న తీగలుగా చేసి బయటికి లాగుతారంటండి. ఆ షాప్ అన్నయ్య చెప్పారనమాట. ఎంతసేపు పట్టిందోనండి, విసుగొచ్చేసింది నాకైతే. ఒక 10 మినిట్స్లో అయిపోయింది అనుకున్నాను, బట్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ 35 మినిట్స్ తీసుకున్నారు. అట్లుంటుంది మనతోటి. అంటే యాక్చువల్లీ నేను జస్ట్ లింక్ ఏమైనా వేసేస్తారేమో అని చెప్పి అనుకున్నానండి, కానీ గోల్డ్ కొంచెం పడిద్దని చెప్పారనమాట లింక్ దగ్గర. సో మనకి 400 ఛార్జ్ చేశారు. టైం ఏమో అసలు ఇసుక పుడుతుంది, అప్పటికి అన్నం కూడా తినలేదండి. మార్నింగ్ ఎప్పుడో 6కి లేచాము షాప్ ఓపెనింగ్కి. తలస్నానాలు చేయాలి, మా కన్నయ్యని లేపాలి, రెడీ చేయాలి. 6కి లేచాము. అసలు ఆ రోజంతా ఎంతో హెక్టిక్ డే అండి నిజంగా. మా అమ్మమ్మ కూడా వచ్చారు నాతో పాటు. నేను ఎక్కువ ఇట్లా వెండి పనులు కానీ గోల్డ్ పనులు కానీ ఉంటే అమ్మమ్మనే తీసుకెళ్తాను, బికాజ్ నాకు అంత తెలీదు అని నా అభిప్రాయం అలాంటి వాటిల్లో. సో పెద్దవాళ్ళు ఉంటే మంచిది కదా, సో అమ్మమ్మని తీసుకొని వెళ్తాను ఇలాంటి పనులకి. సో వాళ్ళైతే చక్కగా మాట్లాడతారు, దగ్గరుండి చూస్తారు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కలుపుతున్నారు అన్నట్టు. మనకు అవి తెలియదు కదా. కానీ ఆ చేతి పని కూడా అమ్మో, చూస్తున్న నాకే అంత విసుగు పుట్టిందండి. అవి చాలా మైన్యూట్గా ఉన్నాయి. ఆయన అసలు బాబోయ్ అంతసేపు చేయటం గ్రేటే అసలు. కార్లో రిటర్న్ అయిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫుడ్ తినాలండి. చాలా ఆకలేస్తుంది. ఆ ఎండలో నుంచి కార్లోకి రాగానే భలే ఉందండి ఆ రోజు. సో ఇది వచ్చేసరికి ఈవినింగ్ టైం అండి, ఆల్మోస్ట్ 6 అయి ఉంటుంది. అప్పుడే అలా చిరుజల్లు అంటారు కదా, అలా చిరుజల్లు పడి వర్షం పడి ఆగిపోయిందనమాట. సో నర్సరీకి వచ్చామండి మా ఊరు బయట. అన్నయ్య అన్నయ్య కాదు, సో తమ్ముడు నన్ను అక్క అని పిలిచాడనమాట. సో తను నర్సరీ పేరేదో చెప్పాడండి చెప్పమని. సారీ బ్రదర్, నేను మర్చిపోయాను. బట్ ఈసారి కనుక్కొని ఖచ్చితంగా చెప్తాను. నేను కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నానండి అక్కడ. యాక్చువల్లీ కరివేపాకు తీసుకుందామని చెప్పి వెళ్ళాను, కానీ బ్రదర్ చెప్పారు కరివేపాకు అనేది నేలలోనే పెట్టాలి, బికాస్ మనం రెగ్యులర్గా కోసుకుంటూ ఉంటాం కదా, బతకదు అన్నట్టు చెప్పారు. కుండీల్లో అయితే మల్లె మొగ్గలు చాలా బాగున్నాయండి ప్లాంట్ కలెక్షన్ మాత్రం బ్రదర్ దగ్గర. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. నాకు తీసుకోవాలనిపించిందండి, చూసిన ప్రతిదీ తీసుకోవాలనిపించింది. బట్ మా ఇంట్లో కన్నయ్య అనే చిచ్చర పిడుగు ఉన్నాడండి, వాడి చేతిలో ఏది బతకదన్నమాట. సో వాడిని తలుచుకొని ఇంకా నేను ఇండోర్ ప్లాంట్స్ టచ్ చేయలేదన్నమాట. ఏముందండి, నేను అట్లా బయటికి వెళ్ళి ఒక సెకండ్ లేకపోతే నేను ఏదైనా వంటగదిలో ఉన్నా కూడా వాడు కుండీలో ఉన్న మట్టి అంతా తీసి ఇల్లంతా చల్లుతాడు. అలాంటి క్యాండిడేట్ అనమాట. సో పిల్లలన్నాక అలానే ఉంటారులేండి. సో కొంచెం వాడు పెద్ద అయిన తర్వాత ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలని చిన్న కోరికగా ఉందండి. ఎప్పటికి నెరవేరుతుందో, మా కన్నయ్య ఎప్పుడు పెద్ద అవుతాడో. అస్సలు అటువైపు అండి పక్కనే పొలాలు, పంట పొలాలు అనమాట. ట్రాక్టర్ వేసుకొని ఒక అంకుల్ వెళ్తూ ఉన్నాడు. అసలు ఆ ట్రాక్టర్లో భలే సాంగ్స్ పెట్టుకుంటారు కదండి, మంచి జామ్ జామ్ సాంగ్స్. అసలు సాంగ్ గుర్తురావట్లేదండి. అసలు ఎంత పెద్ద వాల్యూమ్ పెట్టుకొని ట్రాక్టర్తో పొలం అంతా అదిగోండి జామ్ జామ్ అని వెళ్తున్నాడు. అసలు ఎంత బాగుందోనండి వ్యూ ఆ రోజు. అలా పొలాలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. బాయ్.